according to you, what is the best way to prepare and organize current affairs for future reference? Then extension undi. Second question, I always had a doubt because when I tried making the notes online, I had a problem with alignments and all because they were updating for every month for apps like OneNote. So ఈ కమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను ఈజీ క్వశ్చన్ మేడం, ఈజీ మేడం. ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే అబ్బాయికి ప్రైమరీగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే వాళ్ళ నోట్స్ వాళ్ళు రాసుకోగలిగారు ఫస్ట్. ఓకే, దే హ్యావ్ టు ప్రిపేర్ దెర్ ఓన్ మెటీరియల్స్ ఫస్ట్. దాంట్లో ఫస్ట్ పాయింట్ కరెంట్ అఫైర్స్ ఎలా రాసుకోవాలి. ఎందుకంటే మేడం ఈ ప్రజెంట్ జనరేషన్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ వెరీ వైటల్ రోల్. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కాన్సెప్ట్, మేబీ పాలిటీ, మేబీ ఎకానమీ, జియోగ్రఫీ, environment, you take any subject that is more or less connected to current affairs. So in my view, current affairs are nothing but extension of the subject. So already subject is there. So if anything happen new and that is connected to that particular area, so current affairs అనేవి న్యూ కాదండి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ పైన కరెంట్ అఫైర్ వచ్చింది అనుకుందామండి. సో పార్లమెంట్ అనేది ఆల్రెడీ పాలిటీలో అదొక టాపిక్. సో మీరు ఎప్పుడైతే పార్లమెంట్ అనే చాప్టర్లో తరవ ఉంటారో ఇవి వచ్చిన కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఈజీ అర్థమవుతుంది. సో నేను ఏమంటానంటే యూ ఫస్ట్ లెర్న్ ద బేసిక్స్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్సెప్ట్. వెన్ యూ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్సెప్ట్, సో బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత వాడు ఆ పైన మాడ్యూల్ని ఎలా చేంజ్ చేసిన, కరెంట్ అఫైర్ ఎలా వేరీ అయినా సరే అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద న్యూ థింగ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం, నేను మీకు యూపీఎస్సీ గురించి ఏదైనా చెప్పాను, మీకు ఆల్రెడీ యూపీఎస్సీ గురించి మినిమం బేసిక్ ఐడియా ఉంటే నేను చెప్పేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు యూపీఎస్సీ గురించి బేసిక్ ఐడియా కూడా లేదు అనుకుంటే నేను చెప్పేది మీకు లాటిన్ అండ్ గ్రీక్లో ఉండటం, కొంచెం డిఫికల్ట్గా అనిపించడం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏ టాపిక్ కరెంట్ అఫైర్లో చదువుతున్నా ఫస్ట్ మీరు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. ఇనిషియల్గా టైం ఎక్కువ పడుతుంది, కానీ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. బట్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మంత్ కరెంట్ అఫైర్స్ టచ్ చేయరండి. ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు వాళ్ళు చదవరు. మంత్ ఎండింగ్ రాగానే నాకు ఆ మ్యాగజైన్ కావాలి, ఈ మ్యాగజైన్ కావాలని బుక్ షాప్ పెట్టు కొంటూ ఉంటారు. 1 మంత్ది మీరు 1 వీక్లో ఎలా చదవగలరండి? ఫస్ట్ క్వశ్చన్. మీరు వేరే మ్యాగజైన్ చదువుతున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో అవి వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ కరెంట్ అఫైర్స్. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు రాసిన కరెంట్ అఫైర్స్ అవి. బట్ బీయింగ్ ఏ ఆస్పిరెంట్ మీకంటూ ఓన్ పర్స్పెక్టివ్ ఉండాలి కదా. నేనేమంటానంటే ఫస్ట్ మీరు కొన్ని కరెంట్ అఫైర్స్ రాయండి. ఎలా రాయాలి సార్? ఎవ్రీడే యూ టేక్ 3 టాపిక్స్, ఎవ్రీడే 3 టాపిక్స్. ఆ 3 టాపిక్స్ పైన ప్యూర్గా చదివి ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద కరెంట్ సినారియో ఏంటి మొత్తం చదివి నోట్స్ రాయండి. అండ్ ఆ నోట్స్ని మీ కన్సర్న్ ఫ్యాకల్టీ చేత కరెక్షన్ చేయించండి. సార్ ఇదేంటి సార్ కరెంట్ అఫైర్ కూడా కరెక్షన్స్ ఉంటాయా? 100% ఉంటాయండి. కరెంట్ అఫైర్స్కే కరెక్షన్స్ కావాలి. వై? బికాస్ మీరు 3 రాసినప్పుడు ఆ 3లో ఈ టాపిక్ ఏ సబ్జెక్ట్ కిందకు వస్తుంది, ఈ టాపిక్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా, మెయిన్స్కి ఇంపార్టెంటా, ఇంటర్వ్యూకి ఏమన్నా స్కోప్ ఉందా, లేదు ఈ టాపిక్లో మీరు రాసిన దాంట్లో ఏమైనా ఎడిట్ చేసి తీసేయాలా, లేదు మీరు ఏదైనా రాయటం మర్చిపోయారా దాన్ని యాడ్ చేయాలా, ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఒక ఫ్యాకల్టీయే చేయగలడు. అందుకని మీరు 3 కరెంట్ అఫైర్స్ ఇన్ ఏ డేలో రాయండి. 3 into 30 days 90 కరెంట్ అఫైర్ టాపిక్స్ అవుతాయండి. సో మ్యాగజైన్లో కూడా మీరు చూసుకుంటే హార్డ్లీ 45 to 50 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. బట్ మీ మ్యాగజైన్లో 90 ఉన్నాయి మీ ఓన్ నోట్స్లో, దట్ టు విత్ కరెక్టెడ్ వెర్షన్స్. ఇది మీరు మంత్ అంతా చదివిన తర్వాత మీకు ఇంకా కావాలి అంటే ఒక ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ తీసుకొని దాని రిఫరెన్స్ కింద వాడండి. బట్ డోంట్ యూజ్ దట్ యాజ్ అ స్టాండర్డ్ బుక్. దాన్ని ఓన్లీ మనం రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇది ఎవరైతే చేస్తుంటారో ఆ స్టూడెంట్కి రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయండి. సో డైలీ 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ రాయాలి. దాన్ని ఫ్యాకల్టీస్ అయితే కరెక్ట్ చేయించుకొని ఆయన చెప్పిన కరెక్షన్స్ ఏమైనా ఉంటే మోడిఫై చేసుకోవాలి. బికాజ్ వీ నో దట్ ఈ పాయింట్ అనేది ఈ కాన్సెప్ట్లో మెయిన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఈ టాపిక్ పైన ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఆల్రెడీ ఇలా అడిగి ఉన్నారు అని ఫ్యాకల్టీ ఎప్పుడైతే చెప్తారో దాని గురించి డీటెయిల్డ్గా స్టూడెంట్స్ ఫీల్ మచ్ కంఫర్టబుల్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఐ అండర్స్టాండ్ దిస్ టాపిక్ అని ఆ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఇవ్వగలమో వాడు హ్యాపీగా రేపు ఇంకొన్ని టాపిక్స్ ఎక్కువ రాయడం, 3 కాదండి 4, 5 కూడా రాసుకొస్తాడు అతను. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ అండ్ వీ హ్యావ్ టు గైడ్ ద స్టూడెంట్స్
in a way of writing current affairs, madam. Merely reading the magazines, no use, madam, no use. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు కనిపించేది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఇప్పుడు పాండమిక్ తర్వాత, పాండమిక్ ముందు వరకైనా కూడా ఫ్యాకల్టీ కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది. అండ్ నా ఐ అస్యూమ్ మనకి ఇక్కడ కూడా రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, వేర్ స్టూడెంట్కి ఏమైనా డౌట్స్ వస్తే అడగండి అని చెప్తారు, అవునా? ఇలాంటి పరిస్థితుల్లో హౌ ఇస్ దిస్ పాసిబుల్? Madam, simple solution, madam. Technology is the only solution for it. We're all using mobiles, we're all using different platforms to communicate. In that we can happily communicate, madam. So that is very easy. So ఈ pandemic వల్ల maybe people are physically apart from each other, but it's just a matter of a message or a matter of a phone call, a video call. That's more than enough, madam. Use the technology, madam. బట్ సార్ హౌ మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అంటే మీరు ఉన్నారు ఇప్పుడు, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి ప్రాక్టీస్ ఫాలో చేస్తున్నాయి అనుకుంటున్నారు? Madam, I'm not here to compare with any institute and all, because it is all about their individual perspective, because every institute model అనేది వాళ్ళకు ఉంటుంది and the way of approach is different for them. So rather than talking about that, it could be better. మనం ఏం చేస్తున్నాం స్టూడెంట్స్కి, that could be very useful కదా. For example, మేమేం చేస్తామంటే ఎవ్రీడే we will correct their current affairs, we will correct their mains answer sheets, not behind the screen. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, మీరు ఒక మెయిన్స్ క్వశ్చన్ రాశారు, మేము డే 1 మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాం. మీరు ఫస్ట్ డే యూపీఎస్సీ జాయిన్ అయ్యారా, యూ విల్ గెట్ షాక్. ఫస్ట్ డేనే మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమంటాను నేను. యూ డోంట్ నో ఎనీథింగ్ దట్ ఐ నో, బట్ స్టిల్ రాయండి, ట్రై చేయండి అంటాము. దాని తర్వాత మీరు రాసుకొని వస్తారు, మీ ముందే మీ పేపర్ మేము కరెక్ట్ చేస్తాం. మీ ముందే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, సెంటెన్స్, గ్రామటికల్ మిస్టేక్, ఫార్మేషన్, అసలుకి క్వశ్చన్కి మీరు రాసిన దానికి రిలవెన్స్ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా అన్న దగ్గర మొదలు పెడతాం డిస్కషన్ అండి. అక్కడ నుండి మీరు ఇంట్రడక్షన్ ఎలా రాశారు, బాడీ ఎలా రాశారు, క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ మీకు అర్థమైనయా, కాకుంటే వాటికి ఏం చేయాలి, అలాగే కంక్లూజన్ ఎలా రాశారు, ఎందుకంటే బెటర్ కంక్లూజన్ ఏమన్నా రాయొచ్చా. సో ఇలా ఎవ్రీ మినిట్ వాళ్ళు మనం గైడ్ చేయగలిగితే ఫర్ 1 month ఆర్ 2 months ఆర్ 3 months, సో దట్ ఆఫ్టర్ దట్ మీరు వాళ్ళని ఇంత పర్సనల్గా గైడ్ చేయాల్సిన పని లేదు. దే లెర్న్డ్ ఆల్ దీస్ 3 months సో దట్ దే కెన్ మేక్ దర్ ఓన్ థింగ్స్. తర్వాత మనం క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయండి అంతే. దే కెన్ రైట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆన్సర్స్ మేడం. బట్ ఇనిషియల్గా వాళ్ళని మౌల్డ్ చేయడానికి ఫ్యాకల్టీ నీడ్ టు కీప్ అ మోర్ అడిషనల్ ఎఫర్ట్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ స్టూడెంట్స్కి ఇనిషియల్గా ఏం తెలియదండి, కానీ పేరెంట్స్ ఏమో జాయిన్ అయితేనే మావాడు ఐఏఎస్ అయిపోయాడు అన్నట్టు ఇంటెన్షన్ వాళ్ళు ఉంటారు. ఓ పక్క సోషల్ ప్రెషర్ మౌంట్ అవుతుంది పేరెంట్స్ పైన, పేరెంట్స్ స్టూడెంట్ పైన ప్రెషర్ మౌంట్ చేస్తుంటారు. ఇతనికేమో ఇక్కడ ఎవరిని అడగాలో తెలియదు, డౌట్స్ ఎలా చెప్పించుకోవాలో తెలియదు. అసలు డౌట్లు అడిగితే ఫ్యాకల్టీ ఏమనుకుంటారా అనే స్థితిలో ఉంటున్నారు మేడం. ఏమనుకుంటారు మేడం ఫ్యాకల్టీ? ఏమి అనుకోరండి, డౌట్ అడిగితే హ్యాపీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీరు బాగానే చెప్తున్నారు సార్. ఒక క్లాస్లో కూర్చుని ఆ పిల్లోడితో పాటు 10 మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళకి అర్థమవుతుంది అని తలూపి ఈ పిల్లోడికి మాత్రమే అర్థం కావట్లేదు అంటే ఒక్కసారి ఆ చిన్న మైండ్లో తిరిగే ఎన్ని క్వశ్చన్స్, ఆ చిన్న కానీ పెద్ద కానివ్వండి, ఈ హ్యాబిట్ మనకి ఎక్కడి నుంచో వస్తున్నది. సో వాళ్ళ ప్రపంచంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ అది వాళ్ళకి. మేడం అందరిలో అడగడానికి ఇబ్బంది అయితే పర్సనల్గా అడగండి. నేనేమంటానంటే దో ఇట్ ఈస్ అ సిల్లీ డౌట్, యూ ఆస్క్ ఓపెన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఫస్ట్ మనకి వాయిస్ రైజ్ చేయడం అనేది తెలియాలి మేడం. సో ఇంటర్లో 10th కామ్గా చదివారు, ఇంటర్లో వాయిస్ రైజ్ చేయకుండా చదివారు, ఇంజనీరింగ్లో వాయిస్ రైజ్ చేయకుండా చదివారు. మీరు ఏం రాసినా 10th మార్క్స్ వేసాం, ఇంటర్లో మార్క్స్ వేసాం, డిగ్రీలో మార్క్స్ వేసాం. సో జరిగిపోయింది అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయితే దీని తర్వాత మీకు వేరే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లేదు. నెక్స్ట్ మీరు జాబ్ చేయాలి, సర్వీస్లోకి వెళ్ళాలి, లేదా సర్వే అవ్వాలంటే ఇంకో ప్రైవేట్ జాబ్ చేయాలి. ఈ స్టాండర్డ్తో మీరు ఏ ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా లేకుంటే గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళినా సర్వైవ్ అవ్వటం అనేది చాలా కష్టం. సో ఆబ్వియస్లీ ఈ స్టేజ్లో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ దేర్ స్మాల్ మిస్టేక్స్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ టు ద స్టూడెంట్స్ టు అచీవ్ దేర్ గోల్స్. ఇక్కడ స్టూడెంట్ ఒక్కడ గోల్ కాదు మేడం, ఇది చాలా పెద్ద తప్పు. ఒక స్టూడెంట్ని మేము గైడ్ చేస్తున్నామంటే అది నేనైనా ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఇండియాలో దే విల్ కన్సిడర్ లైక్ ఇది ఇతని గోల్ కాదు. మీరు ఏదైతే ఐఏఎస్ అనుకుంటున్నారో
కావాలనుకుంటున్నారో అది మీది సగం మాత్రమే మీ గోల్, మిగతా సగం ఫ్యాకల్టీది. ఫ్యాకల్టీ ఏమనుకుంటాడంటే అతను ఐఏఎస్ అవ్వాలంటే అతను ఒక్కడి వల్ల కాదు అది. సో ఫ్యాకల్టీ కూడా ఫీల్ అవ్వాలి, సో అతను ఐఏఎస్ దాంట్లో హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ నాది, సో అతను హాఫ్ వర్క్ చేసి రిమైనింగ్ హాఫ్ నేను చేసి అతనికి చెప్పాలి అనే ఇంటెన్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో అన్డౌటెడ్లీ ఇంపెక్కబుల్ రిజల్ట్స్ వస్తాయి మార్కెట్లో. సో దట్ కైండ్ ఆఫ్ బాండింగ్ షుడ్ బి దేర్ మేడం. విచ్ ఇస్ అ వెరీ ట్రూ వ్యాలిడ్ థింగ్ సార్ మీరు చెప్పింది. అండ్ ఇదొకటి ప్రిలిప్స్ కానీ మెయిన్స్ ప్రిపరేషన్ అని కాదు, మీరు చెప్పినది ఏంటంటే చదివే విధానం, ఇది చదివే విధానం అన్నమాట. ఒకవేళ ఇలాంటి చదివే విధానం మనం చిన్నపిల్లల దగ్గర నుంచి సపోజ్ 5th క్లాస్ నుంచి కానీ 4th స్టాండర్డ్ నుంచి కానీ స్టార్ట్ చేయడమే అలా స్టార్ట్ చేసాము అంటే వాళ్ళకి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెద్ద ఛాలెంజ్ ఉండదు, చాలా ఈజీ మేడం. యాక్చువల్లీ చిన్నప్పటి నుండి కూడా చదివే విధానం నేర్పించాలి. ఆ విధానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో దే విల్ ఈజీలీ క్రాక్ ది ఎగ్జామ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇల్లిటరేట్ అవ్వటం వల్ల కానీ, మేబీ లిటరేట్ పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల కానీ, సో బికాస్ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్ ఇల్లిటరేట్ పేరెంట్స్ కానీ మేబీ లిటరేట్ పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల కానీ, సో ఆ విధానం అనేది మన స్టూడెంట్స్కి చెప్పలేకపోతున్నాం. అలా కొంచెం చెప్పగలిగితే ఈరోజు స్టూడెంట్స్లో అంటే ఇండియాలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉండేది కాదండి. యాక్చువల్లీ మనకున్న మ్యాన్ పవర్కి, మనకున్న హ్యూమన్ రీసోర్స్కి ఇండియా కుడ్ బి వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవ్వాలి. కానీ ఎందుకంటే స్కిల్ మేడం, స్కిల్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ఇండియా. సో అది స్టూడెంట్స్ ప్రాబ్లం అంటే నేను అస్సలు ఒప్పుకోనండి. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ పేరెంట్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎ టీచర్, దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎ ఫ్యాకల్టీ, అ పేరెంట్. సో వీళ్ళందరి ప్రాబ్లం అది. సో అందరు వెళ్ళి స్టూడెంట్ కూడా చదవలేదు అంటే నో, దట్ ఈజ్ రాంగ్ అండి. ఈ ఫీల్ అఫెండెడ్, పిల్లలు అఫెండ్ అవుతారు, నిజంగా నా తప్పేమో, నాకు చదువు రాదేమో అని వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ పొరపాటున ఎవరైనా స్టూడెంట్ ప్రాబ్లం అంటే మీరు కొట్టేటేసి అంటున్నారు. నిజాలు మాట్లాడుకోవాలి కదా. టు బి ఫ్రాంక్, ఇట్స్ నాట్ ద స్టూడెంట్ ప్రాబ్లమ్ అలోన్. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ కిడ్స్ గ్రోయింగ్ 6 years ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఎలాగైతే అలాగే వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ టు బి ఫ్రాంక్ వాళ్ళు ఇంకా ఇన్నోవేటివ్ వేస్ యూజ్ చేసి నేర్చుకుంటారు. బట్ ద క్వశ్చన్ అగైన్ రేజెస్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ దేర్ జాబ్ యాజ్ అ ప్యాషన్. ఎందుకంటే ప్యాషన్ అనుకునే వాళ్ళకు కూడా చెయ్యాలని ఉంటుంది కానీ తెలియదు, చేసే వాళ్ళకి తెలీదు, నేర్చుకునే వాళ్ళకి తెలీదు. ఆ తెలియని దాంట్లో ఇంకా సమయం గడిచిపోతుంది. ఇది ఒక సైక్లిక్ మేడం. ఇప్పుడు మా పేరెంట్స్ ఎడ్యుకేషన్ లేదు అనుకోండి, నా ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కూడా మేబీ అంత గొప్పగా లేకపోవచ్చు. అవును, లేనప్పుడు నాకు అంత గొప్ప జాబ్ రాకపోవచ్చు. అగైన్ ద సేమ్ సైకిల్ విత్ మై చిల్డ్రన్స్. సో ఇట్ ఈస్ లైక్ ఎ సైక్లిక్ ప్యాటర్న్ మేడం. దట్ ఈస్ సో కాల్డ్ విషియస్ సైకిల్. So we try to get out of it. We have to break it somewhere. Yes madam, yes. Definitely. And ఇలాంటి ప్రాక్టీసెస్తోనే మనం దాన్ని బ్రేక్ చేయగలుగుతాం. వీ డి నాట్ డూ గ్రేట్ థింగ్స్, కానీ సింపుల్ థింగ్స్ని హ్యాబిట్గా చేసుకుని సపోజ్ ఇలా మీరు ఎలాగైతే చదివే విధానం ఏదైతే ఉందో అది ఇండివిజువల్గా కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ సైకిల్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి చాలా మటుకు. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్ ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు జనరల్గా మీకు ఇది కూడా తెలియదా, మీరు డిగ్రీ చదివే పాస్ అయ్యారా, సో డూ యూ నో మీ కామన్ సెన్స్ లేదా, ఇలాంటి వర్డ్స్ వాడకూడదండి. కరెక్ట్ చేస్తూ తప్పని చెప్తూనే అనాలి. మీరు ఫస్ట్ టైం రాశారు కదమ్మా ఎగ్జామ్, పర్లేదమ్మా, ఫస్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ రావాలి, వస్తేనే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ ఆన్సర్ అనేది వస్తుంది. సో డోంట్ ఫీల్ అఫెండ్, మీరు బాధపడద్దు, ఇంకా బెటర్గా రాద్దాం, ఇలా రాయండి, ఇలా రాయండి. సో ఇలా వాళ్ళు తప్పు చెప్తూనే, ఓ పక్క వాళ్ళు తప్పు చెప్తూనే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసే విధానంలో ఉంటుంది. తప్పేంటో చెప్తున్నాను, ఫస్ట్ ఎగ్జామ్ కదమ్మా, ఏం కదమ్మా, నెక్స్ట్ ఇంకా బాగా రాద్దాం, ఈ బుక్ తీసుకోండి, ఇలా ఆలోచించండి, ఈ పాయింట్స్ని ఇలా మార్చండి. సో ఇలా చెప్పడం వల్ల తప్పుని చెప్తున్నాం, అట్ ద సేమ్ టైం వీఆర్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్ టు రైట్ ఎ బెటర్ ఆన్సర్. సో ఆబ్వియస్గా ఒక 1 weekలో ఈ ప్రొడ్యూస్ వెరీ గుడ్ ఆన్సర్స్. సో చెప్పే విధానం కూడా ఉంటుంది చూడండి ఫ్యాకల్టీ, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది లేదు ఫస్ట్ టైమే నీకు ఇది కూడా రాదా, నువ్వు డిగ్రీ చదివే పాస్ అయ్యావా అంటే స్టూడెంట్ అఫెండ్ అయిపోతాడు. నెక్స్ట్ టైం ఫ్యాకల్టీని అతను ఓపెన్గా అడగలేడు పాపం. సో ఆ కంఫర్ట్ మనం క్రియేట్ చేయాలండి. మీరు ఏదైతే ప్రాసెస్ చెప్పారో మనం ఒక్కసారి మీది షూట్ చేద్దాం, బికాస్ అది చూసే వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది.
కరెక్షన్ చేయాలి. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు టీచర్స్ది కూడా తప్పు కదా, ఎందుకంటే మీరు అన్నట్టు సేమ్ విషయస్ సర్కిల్ నుంచి వాళ్ళు నేర్చుకుని బయటకు వచ్చారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎవరో వాళ్ళని అనుంటారు, డిగ్రీలో నువ్వు ఇది మాత్రం నేర్చుకోలేదని. సో ఇదే విధానం, నేను పట్టుదలతో ముందుకెళ్ళాను కదా, నా స్టూడెంట్స్ కూడా పట్టుదలతో ముందుకెళ్తారు అని. అందులో ఎంతమంది హర్ట్ అవుతున్నారు, ఎంతమంది హ్యూమిలేట్ అవుతున్నారు అనేది మనకు కూడా తెలియదు. సో ఇది ఏదైతే ఉందో ఒకసారి మనం లైవ్గా చేద్దాం 100%. నెక్స్ట్ మీట్లో మనం 100%. నెక్స్ట్ మీట్లో మనం మెయిన్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం మేడం. అంటే యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి అన్న దానిపైన చాలా ఎక్కువ మాట్లాడదాం. బికాస్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్, ఇప్పుడు మీరే ఉన్నారండి క్లాస్ రూమ్లో, నేను క్వశ్చన్ అడిగితే మీరు కూర్చొని కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలరు. బికాస్ లాస్ట్ 20 years నుండి మనం చేసింది అదే. ఫ్యాకల్టీ అడుగుతున్నారు, మనం కూర్చొని ఆన్సర్ చెప్తున్నాం. కానీ అదే మీరు చెప్పిన ఆన్సర్ని పేపర్ పైన రాయండి ఇన్ ఏ సెంటెన్స్ అంటే మీరు రాయలేకపోతున్నారు. అంటే ఇక్కడ మనం వాళ్ళని అలవాటు చేయలేదండి, ప్రాక్టీస్ చేయించలేదు. సో ప్రాబ్లం అనేది ప్రాక్టీసింగ్ అనేది అడగటమే కాదండి. ఎప్పుడు సమ్టైమ్స్ ఆల్ ఆఫ్ సడన్గా క్లాస్కి వెళ్ళి టేక్ ఏ క్వశ్చన్ రైట్ ద మెయిన్స్ ఆన్సర్ ఆఫ్ 150 words అనాలి ఆల్ ఆఫ్ సడన్. సో కూర్చోబెట్టి 1 by 1 కరెక్ట్ చేయాలి. సో తప్పులు ఉంటే సున్నితంగా చెప్పాలి వాళ్ళకి, ఇన్ ద సేమ్ విత్ చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మనం అసలు మెయిన్స్ని ఎలా అప్రోచ్ చేయాలి, మెయిన్స్ రాయాలి అంటే ముందు మన మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన పర్స్పెక్టివ్స్ ఏంటి, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ని ఎలా ఇంటర్కనెక్ట్ చేస్తే బెస్ట్ ఆన్సర్స్ బయటకు వస్తాయి. సో వితిన్ 7 minutesలో ఇంట్రడక్షన్, కంక్లూజన్, బాడీ బెటర్గా ఎలా రాయాలి, వీటి పేరు ఖచ్చితంగా మాట్లాడదామండి. చాలామంది స్టూడెంట్స్కి అది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక స్టూడెంట్ పేపర్ ముందు పెట్టుకొని కరెక్ట్ చేస్తే, మీ ముందు మీ పేపర్ని కరెక్ట్ చేయడం వల్ల మీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని కూడా లైవ్లో చేద్దాం మనం. సో దట్ స్టూడెంట్స్ విల్ గెట్ ఇమెన్సివ్ కాన్ఫిడెన్స్. సో దే విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ ప్లేసెస్. సో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.